క్రీస్తు యేసునందు చాలా దీవించబడుతున్న ప్రియమైన వారలారా, మీకు శుభము కలుగునుగాక. ఈ శుభోదయము మీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఇది జీవము గల దేవాది దేవుడవు మన కొరకు సృజించిన చాలా మంచి దినము. మంచిదే జరుగునుగాక, మేలే జరుగునుగాక, ఆశీర్వాదమే జరుగునుగాక, ఆనంద దినముగా ఈ దినము మారునుగాక. హల్లెలూయా. ఈ దినము మీ కొరకు దేవాది దేవుడు ఏర్పరచుకున్న ఒక శ్రేష్ఠ జీవవచనము నేను చదువుతాం, శ్రద్ధగా వినండి. ఈ జీవవచనము మీరు వినినప్పుడు, ఈ జీవవచనము మీ ఇంటిలో ప్రకటించబడినప్పుడు, ఈ జీవవచనము మీరు అనేకులకు పంపించినప్పుడు, ఈ జీవవచనము ద్వారా మీరు చాలా 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 దీవించబడుతుంది. ఎందుకంటే మనం ఆశీర్వాదమునకు వారసుడే. జీవమగల దేవుని ప్రియ బిడలైనటువంటి మనము ఆశీర్వాదమునకు వారసుడే, ఆనందముకు వారసుడే, ఐశ్వర్యమునకు వారసుడే. నమ్మినట్లయితే చాలు. చెడు ఆలోచనలన్నీ తీసివేసి జీవమగల దేవుని యందు శ్రేష్టమైన ఆనంద ఆలోచనలు మీరు పొందుకొని ఈ వాక్యము నమ్మినట్లయితే చాలు. మీ కొరకు ఈ శ్రేష్ఠ వచనము నేను చదువుతాం, శ్రద్ధగా వినండి. ఈ వచనము ద్వారా మీరు ఆశీర్వదింపబడును కాక, ఈ వచనము ద్వారా మీరు దీవించబడును కాక, ఈ వచనము ద్వారా మీ హృదయ కోరికలు జరుగును గాక. చదువుతాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనము శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నాను. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబెడుదురు. నీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చెయ్యును. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన జీవవచనం ప్రియులారా. దానికి ప్రారంభముగా చెప్పారు, క్రీస్తు యేసునందు చాలా దీవించబడుతున్న నా ప్రియమైన సోదరి సోదరులారా అని. జీవవచనము, జీవమగల దేవాది దేవుడు మన పట్ల ఎంత ప్రేమతో పంపిస్తున్నారు. వాక్యమని దేవుడిని ఈ జీవవచనం మీరు నమ్మినప్పుడు మీ దగ్గరికి దేవుడు పంపించిన ఆశీర్వాదమునని మీరు స్వీకరిస్తున్నారు. గడిచినటువంటి దినము మీరు చేసినటువంటి ప్రార్థన సఫలము అవుతాయి. ఈ వాక్యం మీ మనసులో అలాగే పదే 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 తలుచుకోండి. జీవవచనములలో ఇలాగ మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 55:12 మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. సంతోషముగా బయలు వెళ్ళుదురు. మీ దుఃఖము సమాప్తమవునుగాక, మీకు సంతోషమే కలుగునుగాక. మీరు ఏ ఉద్దేశమును బట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళినా అది సంతోషముతో వెళ్ళి గొప్ప సంతోషముతో తిరిగి వచ్చినట్లు జీవము గల దేవుడి వచనము ద్వారా మీకు శుభము జరిగించునుగాక, మీకు ఐశ్వర్యము జరిగించునుగాక, మీకు సమాధానము కలిగించునుగాక. అసమాధానము కలిగించినది సంపూర్ణముగా సమస్తముగా మీ వద్ద నుంచి లయమైపోనుగాక. మీకు ఆత్మీయ దీవెనలు కలుగునుగాక, మీకు మానసిక సంతోషము కలుగునుగాక, మీకు శారీరక స్వస్థత కలుగునుగాక. మీ ఆర్థిక సంబంధమైన ప్రతి అవసరతలు ఐశ్వర్యముతో తీర్చిదిద్దబడునుగాక. మీ పిల్లల మీదే జీవమగల దేవుని జీవవచనం ఈ వాక్యము నింపబడును గాక. నీ తరతరాలకి శుభము జరుగునుగాక, మీ కుటుంబములో సమాధానం జరుగునుగాక. హల్లెలూయా. మీ వ్యాపారములలో ఎదుగుదల కలుగునుగాక, మీ ఉద్యోగములలో ఉన్నతమైనటువంటి దీవెనలు కలుగునుగాక, శ్రేష్టమైన కార్యాలు మీ ఇంటిలో జరుగునుగాక. మీరు చేస్తున్నదాన్ని ఆశీర్వదింపబడి దీవెనకరముగా మారునుగాక. ఈ శ్రేష్ఠ పరిశుద్ధ మంచి దినము తండ్రి మనకిచ్చిన ఈ దినము చాలా ఆనందముతో ముందుకు వెళ్దాం. జీవమగల క్రీస్తు యేసునందు మీరు ఆశీర్వదింపబడును గాక. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఐ
బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.